సత్యసాయి జిల్లా హాంద్రినీవా ప్రాజెక్టు రాయలసీమ జిల్లాలకు ఎంతో వరప్రసాదిని అని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండలం జానకంపల్లి వద్ద 425 కోట్లతో హాంద్రినీవా కాలువ లైనింగ్ పనులను మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఈ రోజు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రారంభించారు. ముందుగా కాల్వ వద్ద పూజలు నిర్వహించి జేసీబీతో కాల్వ లైనింగ్ పనులను ప్రారంభించిన అనంతరం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలోని వెనుకబడిన సత్యసాయి జిల్లాకు హాంద్రినీవా ప్రాజెక్టు కియా లాంటి పరిశ్రమ ఈ ప్రాంత ప్రజలకు వరమన్నారు. ఈ రెండు ప్రాజెక్టులను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. చాలా మంచి ప్రాజెక్టులని టేకప్ చేస్తుంది గవర్నమెంట్. వ్యవసాయానికి కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా గత 5 సంవత్సరాలు ఏవి కూడా జరగలేదు అని మనకందరికీ తెలుసు. మన జీవనాడి అయిన పోలవరంని కూడా అస్తవ్యస్తం అయిపోయి ఏమీ జరగకోకుండా ఆగిపోయిన ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు మన అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాకి 2 వరాలు, ఒకటి కియా, ఇంకోటి హాంద్రినీవా అయితే అందులో హాంద్రినీవాలో ఇంత అప్పులున్న రాష్ట్రం ఉన్న పరిస్థితిలో కూడా దాన్ని ముందడుగేసి మనం చేర్చుకుంటున్నాము అంటే మనం నిజంగానే గర్వపడాలి. ఈ ప్రభుత్వం ఎంచుకున్నాము. ఇవాళ ఈ సెకండ్ ఫేజ్ హాంద్రినీవా దాంట్లో లైనింగ్ ప్రోగ్రామ్కి ఇవాళే ప్రారంభం జరిగిందండి. చాలా ఆనందం, అందులో నాకు భాగంగా అయ్యే అవకాశం వచ్చింది. ఈ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి యాక్చువల్లీ హాంద్రినీవా స్టార్ట్ అయిండేది 19వ శతాబ్దంలో సర్ ఆర్థర్ కానల్ అనే ఆయన యాక్చువల్లీ డిజైన్ చేశారు. బ్రిటిష్ కాలంలో ఒక ఇంగ్లీష్ వ్యక్తి చేశారు. ఆయన యాక్చువల్లీ ప్రపోజ్ చేశారు, ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఈ ఏరియాకి వాటర్ సోర్స్ ఇరిగేషన్కి కానివ్వండి, తాగునీటికి కానివ్వండి అన్నీ పెరుగుతాయని ఆయన అప్పట్లో చేసి వదిలిపెట్టేశారు. తర్వాత ఎన్టీఆర్ గారు దీన్ని టేకప్ చేసి దీన్ని డిజైన్ చేయించి దీన్ని స్టార్ట్ చేయించడానికి ఆయననే పెద్దపీట వేశారు. మనం ఆయనకి ఎల్లప్పుడూ మనం రుణపడి ఉండాలి. ఫస్ట్ ఫేజ్ కింద దాదాపు 216 కిలోమీటర్లు పొడవుతో జరుగుతుంది. అండ్ రెండో ఫేజ్ కింద 216 నుంచి 554 కిలోమీటర్ల వరకు, అంటే దాదాపు 350 కిలోమీటర్లు దాని డివిజన్ అండి. ఈ ఫస్ట్ ఫేజ్ కింద దాదాపు 6 లక్షల ఎకరాలు నీరు, చెరువులు అన్నిటి నింపి అన్ని ల్యాండ్లకి ఇరిగేషన్ అందుతుంది. మిగతా భాగానికి కూడా మన ఊర్లలో ఉన్న నేను చెప్పిన ప్రతి మీటింగ్లోనూ చెప్పిన 193 చెరువులు, 2 రిజర్వాయర్లు నింపుతాననే దానికి ఇది ఫస్ట్ పీట అనే చెప్పుకోవాలి. అది వచ్చిన 8 నెలల్లోనే ఇది ప్రారంభం అయ్యే అవకాశం నాకు వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలామంది రైతులకి ఒక అపోహ ఉంది, ఇలాంటి ఒక లైనింగ్ చేస్తే అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది, మా పొలాలకి నీళ్ళు రావు అని చాలామంది అనుకుంటున్నారంట. అలాంటి అపోహలు పెట్టుకోకండి. ఇలాంటి ప్రాజెక్ట్ వస్తే తప్ప మీరు ఇప్పుడు షార్ట్ టర్మ్ ఒక్కటి చూడకండి. ఈ రిజర్వాయర్లు ఇవన్నీ నిండితే ఖచ్చితంగా మీ పొలాలకి నీళ్లు ఇంకా ఎక్కువ టీఎంసీలతో ఎక్కువ పెరిగి మరీ వస్తుంది. దాదాపు 10 టీఎంసీలు పెరిగి మరీ వస్తుంది నీళ్లు. సో ఇంకా మనం తిరిగి చూసుకోకర్లేదు. రాయలసీమ వాళ్ళు కోస్తాతో ఏ కోసానా కూడా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపు కోస్తాకి వెనకాడకుండా అగ్రికల్చర్, హార్టికల్చర్ కలకల్లాడుతూ మన ఊర్లో మనకు కనపడుతుంది. ఈ ప్రాజెక్టు మన సత్యసాయి, మన పుట్టపర్తి నియోజకవర్గంలో చేసే లైనింగ్ దాదాపు 68 కిలోమీటర్లు అండి. దాని కాస్ట్ వచ్చేసి 425 కోట్ల రూపాయలతో జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. సార్ వాళ్ళు కూడా త్వరగా కంప్లీట్ చేస్తామంటున్నారు. వర్క్ మంచి కంపెనీకి ఇచ్చారు. త్వరగా ఇది చేసి మనకి అందరికీ దాని విలువ ఏంటో మనకు తెలిసి వస్తుంది. అందరికీ థ్యాంక్ యూ సార్, దాన్ని బాగా టేకప్ చేశారు. మీరు కూడా యు ఆర్ బ్లెస్డ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ప్రాజెక్ట్ అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ అందరికీ.